వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. సౌర విద్యుత్ను వాడండి, బిల్లుల భారాన్ని తగ్గించుకోండి అంటూ ప్రభుత్వం ఊరూరా ఊదరగొడుతోంది. లక్షల రూపాయలు వెచ్చించి సోలార్ ప్లాంట్లు పెట్టుకుంటే నెల నెల ఆదాయం వస్తుందని ఆశ చూపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో విద్యుత్ పంపిణీ సంస్థల వ్యవహారం చూస్తుంటే, ముఖ్యంగా ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో అధికారులు అనుసరిస్తున్న వింత పోకడలు సోలార్ వినియోగదారులను నిలువునా ముంచుతున్నాయి. సర్కార్ మాయ మాటలు నమ్మి లక్షల రూపాయలు వెచ్చించి సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్న సామాన్యులకు ఇప్పుడు విద్యుత్ శాఖ షాక్ ఇస్తోంది. లబ్ధి చేకూరకపోగా అదనపు భారంతో వినియోగదారులు లబోదిబం అంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో గృహ వినియోగదారులు, విద్యా సంస్థలు, వ్యాపారులు అప్పులు చేసి మరి సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు. కానీ తీరా బిల్లుల విషయంలో వచ్చేసరికి అధికారులు అనుసరిస్తున్న ద్వంద్వ విధానం వారిని బలి తీసుకుంటోంది. సోలార్ దోపిడీపై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ప్రభుత్వం సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తున్న క్షేత్రస్థాయిలో విద్యుత్ అధికారుల లెక్కలు మాత్రం వినియోగదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఓ వినియోగదారుడికి వచ్చిన కరెంటు బిల్లు ఇప్పుడు చర్చనీయాంశమైంది. సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటిపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. గత నెలలో ఆయన సోలార్ ప్లాంట్ ద్వారా 1267 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి కాగా ఆయన మొత్తం 1468 యూనిట్లను వినియోగించుకున్నారు. 1267 యూనిట్లు ఉత్పత్తి జరిగింది కాగా 1468 యూనిట్లు వినియోగించారు. అదనంగా 201 యూనిట్లను వినియోగించుకోవడం జరిగింది. నిబంధనల ప్రకారం ఆయన అదనంగా వాడుకున్న ఈ 201 యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం వింత పోకడను అనుసరించారు. వినియోగదారుడు సోలార్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తును మినహాయించుకోకుండా ఆయన వాడిన మొత్తం 1468 యూనిట్లకు బిల్లు వేశారు. అంటే ఒక్కో యూనిట్కు ₹11.34 చొప్పున లెక్కగట్టారు. ఇతర ఛార్జీలన్నీ కలిపి తొలుత ₹17,310గా తేల్చారు. సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తుకు మాత్రం కేవలం ₹2.09 చొప్పున మొత్తం ₹2,464 తగ్గించారు. చివరగా వినియోగదారు నుంచి ₹14,846 బిల్లు వసూలు చేశారు. రాష్ట్రంలో సౌర విద్యుత్తును ప్రోత్సహించాల్సిన విద్యుత్ పంపిణీ సంస్థలు జిల్లాకో తీరుగా వ్యవహరిస్తూ వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో నెట్ మీటరింగ్ విధానాన్ని పక్కన పెట్టి భారీగా బిల్లు వసూలు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈస్టర్న్ పవర్ సంస్థ పరిధిలోని ఎం నాగులపల్లిలో ఒక వినియోగదారుడికి వచ్చిన బిల్లు సోలార్ విధానం ఎంత లాభదాయకమో నిరూపిస్తుంది. 2160 యూనిట్లను ఉత్పత్తి జరిగింది. దాంట్లో 1500 యూనిట్లు మాత్రమే వినియోగించుకున్నాడు. అదనంగా 580 యూనిట్లు మిగులు చూపించడం జరిగింది. దీంతో ఇక్కడ వినియోగదారుడు వాడుకున్న దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేయడంతో మిగిలిన 580 యూనిట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ₹2.09 ప్రకారం ₹1,212 ఆయన ఖాతాకు జమ అయింది. మొత్తం ఫిక్స్డ్ ఛార్జీలు 2,688 నుంచి ఈ మొత్తాన్ని మినహాయించి కేవలం 1,475 మాత్రమే వసూలు చేశారు. సిపిడిసిఎల్ పరిధిలో చుక్కలు చూపిస్తున్న అధికారులు దీనికి పూర్తి భిన్నంగా సిపిడిసిఎల్ పరిధిలో సత్తెనపల్లి వంటి ప్రాంతాల్లో నెట్ మీటరింగ్ విధానం అమలు కావడం లేదు. వినియోగదారుడు ఉత్పత్తి చేసిన విద్యుత్తును వాడుకున్న విద్యుత్తును విడివిడిగా లెక్కిస్తూ భారీ వడ్డన చేస్తున్నారు. వినియోగించిన మొత్తం యూనిట్లకు అధిక ధర యూనిట్కు ₹11 పైగా వసూలు చేస్తున్నారు. సోలార్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్కు మాత్రం కేవలం ₹2.09 లెక్కగడుతున్నారు. దీనివల్ల సోలార్ ప్లాంట్ ఉన్నా కూడా వినియోగదారులు ₹1,000 బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఒకే రాష్ట్రంలో 2 డిస్కంల మధ్య ఇన్ని వ్యత్యాసాలా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఈపీడీసీఎల్ తరహాలోనే సిపిడిసిఎల్ పరిధిలో కూడా పక్కాగా నెట్ మీటరింగ్ విధానాన్ని అమలు చేయాలని, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న వారిని ప్రోత్సహించాలని కోరుతున్నారు. సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు నెట్ మీటరింగ్ అనేది ఒక గేమ్ చేంజర్. కేవలం విద్యుత్ ఆదా చేయడమే కాకుండా విద్యుత్ బిల్లులను 0 స్థాయికి తెచ్చుకునే అవకాశం ఈ విధానం కల్పిస్తుంది. అసలు నెట్ మీటరింగ్ అంటే ఏమిటి, ఇది వినియోగదారులకు ఎలా లాభం చేకూరుస్తుందో ఇక్కడ చూద్దాం. నెట్ మీటరింగ్ అనేది ఒక అత్యాధునిక విద్యుత్ బిల్లింగ్ పద్ధతి. ఇందులో బై డైరెక్షనల్ మీటరింగ్ ఉపయోగిస్తారు. గ్రిడ్ నుంచి మీరు ఎంత విద్యుత్ తీసుకున్నారో లెక్కిస్తుంది. మీ సోలార్ ప్లాంట్ నుంచి గ్రిడ్ కి ఎంత విద్యుత్ పంపారో కూడా లెక్కిస్తుంది. సోలార్ ప్యానెళ్లు మీ అవసరానికి మించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ అదనపు విద్యుత్ ఆటోమేటిక్ గా ప్రభుత్వ గ్రిడ్ కు వెళ్తుంది. దీనికి ప్రతిగా వినియోగదారులకు క్రెడిట్లు అందజేస్తుంది. సూర్యరశ్మి ఉండదు కాబట్టి మీరు గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకుంటారు. అప్పుడు మీరు పగలు గ్రిడ్కి ఇచ్చిన క్రెడిట్లను ఇక్కడ వాడుకోవచ్చు. నెల చివరన మీరు వాడిన మొత్తం విద్యుత్ నుంచి మీరు గ్రిడ్కు పంపిన విద్యుత్తును మినహాయించి కేవలం నికర వినియోగానికి మాత్రమే ఈ బిల్లు లెక్కించడం జరుగుతుంది. ఈ విధానం వల్ల విద్యుత్ బిల్లులు 50% నుంచి 100% వరకు తగ్గే అవకాశం ఉంది. సోలార్ ప్లాంట్ కోసం పెట్టిన పెట్టుబడి తక్కువ కాలంలోనే ఆదా రూపంలో తిరిగి వస్తుంది. ఒకవేళ మీ వినియోగం కంటే ఉత్పత్తి ఎక్కువగా ఉంటే ఆ మిగులు విద్యుత్ మీకు లాభదాయకంగా మారుతుంది. కానీ ఇక్కడ మాత్రం సోలార్ పెట్టుకుంటే ఎదురు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పర్యావరణ హితమైన
స్వచ్ఛమైన సౌర విద్యుత్తును ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ఆశయం బాగున్నా అధికారుల దోపిడీ ధోరణి వల్ల సామాన్యులు సోలార్ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. లక్షల రూపాయలు అప్పులు చేసి ప్లాంట్లు పెట్టిన వారు ఇప్పుడు నెల నెల వేల రూపాయలను బిల్లులు కట్టలేక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన నెట్ మీటరింగ్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలి. లేని పక్షంలో అటు అప్పుల బాధ, ఇటు కరెంటు కోతలతో సోలార్ వినియోగదారులు చీకట్లోకి వెళ్ళక తప్పదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి.